నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఏమో దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ ఇప్పుడు అయితే 7 o'clock అయితే అయింది. మనం అప్పుడే లేచాం. సండే ఇంత మార్నింగ్ లేవడం అంటే కాకనమనే చెప్పాలి. అసలు ఏంటంటే మనం ద ఫేమస్ ప్లేస్ బేదర్ అనగానే మనకు వచ్చేది ఇసుక. ఈడియట్ మూవీలో ఉంటుంది కదా, అలీగఢ్ ఇసుక తీసుకొస్తున్నాను అది ఇది డైలాగ్ వేస్తాడు. అక్కడికైతే వెళ్తాం. అది ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడ అండర్ వాటర్, లైక్ ఇక్కడ వరకు వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి. దానికి వెళ్దామని అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. పొద్దున్నే లేపు మావాడు వెళ్దామన్నాడు. సరే అని నడుచుకొని వెళ్ళాం. మొహం చూస్తుంది తెలుస్తుంది, నిద్ర మొహం అయిపోయింది అసలు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకైతే మొత్తం క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. గైస్, ఇప్పుడు మనం ఫేమస్ పూరి అని చెప్పేసి షాప్ సారి పెట్టాం కదా వీడియో, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడైతే చాలా మంది ఉన్నారు. ఫేమస్ పూరి మియాపూర్ పట్టుకుని 4 పూరి ఇచ్చాడు 40 రూపీస్. రా బాగుందా? అందుకే ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. నీట్గా మనం ప్లేటున్నర అయితే తినేసాం గ్యాస్. ప్లేట్ అంటే చిన్న చిన్న పూరీలు నీట్గా ఇలా ఉబ్బుతున్నాయి. ఇలా వెజ్ పెట్టుకుని తింటే కర్రీ బాగుంది. మిల్ మేకర్ కర్రీ విత్ బంగాళదుంప చట్నీ బాగుంది, నాకైతే నచ్చింది. ఫేమస్ పూరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే సౌత్ ఇండియాకి ఆపోజిట్లో అయితే ఉంటుంది. అల్విన్ క్రాస్ రోడ్స్ దాటాక చందానగర్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ గ్యాస్ మనం అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఓన్లీ ట్రాక్ టీ షర్ట్. ఇక మా వాళ్ళు చూడండి, ఫోన్ లోపల పెట్టండి లేకపోతే మరి మీరు ఎలా చేస్తారా, ఆన్ చేస్తారా? ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కన్నడ బోర్డ్స్ అయిపోయినాయి. ఎందుకంటే బేదర్ కర్ణాటక స్టేట్. మనకి రిటర్న్ టెంపుల్ నుండి వచ్చేవాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. అందరూ తడిచిపోతున్నారు. మన సిచ్యువేషన్ కూడా అదే. నేను నెక్స్ట్ యాక్చువల్గా టెంపుల్ అదే అనుకుంటా. ఇదైతే ఎంట్రన్స్. ఇటు నుంచి అయితే వెళ్ళాలి లోపలికి. మన వాళ్ళు అయితే టికెట్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. గ్యాస్ ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం లోపలికి. ఫోన్స్ అన్నీ పట్టుకెళ్ళొచ్చు, మీ ఇష్టం. తడితే వాళ్ళకి సంబంధం లేదు. ప్రసాద్ గారు ఫోన్ తీసుకొస్తున్నారా? నా ఫోనా? వాటర్ ప్రూఫ్ అండి, ఐఫోన్ కదా. మనకి ఎక్కడి నుంచే వాటర్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ దర్శనం చేసుకుని ఏదో వస్తున్నారు గైస్. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ప్రసాద్ గారు? కూలవుతా ఉందిరా. ఈ దాకా వచ్చేస్తా బాలు, పైకి పట్టుకో. హాయిగా వెరీ
అసలు ఎందుకలా చలేస్తుందండి మామూలుగా లేదంటే చేస్తండి. సగం అయితే మునిగిపోయారు మామూలు. అలా హాయ్ చెప్పండి. ఇంకా లోతుందా? ఇక్కడ లోత ఎక్కువ ఉంది. గ్యాస్ ఇక్కడైతే లోత ఎక్కువ ఉంది మామ. మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇదైతే మాత్రం. రే బైక్ మంచి ఎక్స్పీరియన్స్ అసలు. మనం ఎక్కడి వరకు అయితే వచ్చింది మనకి, ఇప్పుడైతే మనం వెనక్కి వెళ్తాం. భయం వేస్తుంది ఎందుకంటే ఫోను ఇవన్నీ తడిచిపోతాం. భయం ఒక్కొక్కలా ఉంది అది. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం మనం. కింద ఇసుకరా కొండ నుంచి ఎక్కినట్టున్నారు. ఇది విజిట్ చేయండి. నేను ఎంత అయితే ఎక్సైట్ అయ్యానో అలాగే ఉంది ఇది. బట్ ఫోన్స్ మాత్రం ఇవన్నీ జాగ్రత్త. చలేస్తుందండి ప్రసాద్ గారు. ఇది అప్రాక్సిమేట్లీ ఆల్రెడీ చాలా దూరం అయితే నడిచి అయితే వచ్చాం. వీళ్ళందరూ దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నారు తిరిగి. లేడీస్, జెంట్స్, పిల్లలు. ఎంత దూరం వచ్చామంటారు ఇప్పుడు? ఉంది కదా. నాకు తెలిసిందంతా ఇక్కడ వరకు వాటర్ వస్తుంది అనుకుంటా. మనకి డెప్త్ బట్టి అక్కడ క్లియర్ చేస్తున్నారు. వాటర్ అయితే తోడేస్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడికి వస్తుంది. ఎంత హైట్ ఉందా? ప్రహాద్ గారికి పొట్ట దాకా వచ్చింది. అంటే ప్రహాద్ గారి హైట్ కదా. నేను చేస్తాండి. ఐ థింక్ నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఏమో ఒక దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వరకు నడుచుకుంటూ వెళ్దాం. లైక్ ములిగి వెళ్దాం. చాలా దూరం. కొట్ల ఉందిగా. నాకు తెలిసి ఈ కూడా లైన్స్ ఉంటాయేమో, అందుకోసం అయితే కట్టారు లైన్స్. అంటే ఆలోచించండి, వాటర్లో లైన్. అయిపోయింది. అదే లాస్ట్ కనపడుతుంది కదా అక్కడికి. బ్లోయర్ ఆక్సిజన్ బ్లోయర్. దర్శనం అయితే అయిపోయింది గైస్. మనం అయితే వెళ్తున్నాం రిటర్న్. అసలు మంచి ఎక్స్పీరియన్స్. మనకి ఆక్సిజన్ కోసం ఇవి పెట్టారు. అలా ఆ పైప్ నుండి ఆక్సిజన్ అయితే వస్తుంది మనకి. వాటర్ కింద నుంచి వస్తుంది. అతను చూడమన్నప్పుడు చూసాను నేను. అప్పుడు కనపడింది ఫేస్.
టెంపుల్కి ఎంత ఆనందంగా రావడం అంటే ఈ టెంపుల్ అయినా తెలుసు. అందరూ మంచి ఎక్సైట్మెంట్ అయితే వస్తున్నారు. టెంపుల్కి ఎంత ఎక్సైట్మెంట్ రావడం అంటే ఆనందంగా వస్తున్నారు. గైస్ పిల్లలు అయితే మునిగిపోతారు గైస్. ఇదిగో మన ఓడి చూడండి ఎలా తీసుకొస్తున్నారు. జనాలందరూ దర్శనానికి నీటిలో వెళ్ళడం చూసి అందరూ ఎక్సైట్ అయితే భలే అవుతున్నారు. మన వాళ్ళ అయిపోయాం. అందరిని ఎలా తీసుకొస్తున్నారు చూడండి. రే జనం పెరిగిపోయారు. రే రే వెళ్ళెవరు? ప్రసాద్ గారు ఏంటి మీరు బట్టలు ఎలా వెళ్ళిపోవడం హైదరాబాద్? ఇలా వెళ్ళిపోదా కొంతసేపు ఎండ్ల నుంచి ఉంటే సరిపోద్ది. ఇదిగో మా వాళ్ళు మొత్తం తడిచిపోయారు చూడండి. ప్యాంటు మొత్తం అన్నీ ఇప్పుడు వెళ్ళి మార్చుకోవాలి మేము. మొత్తం తడిచిపోయాం మేమైతే, అంటే ఇక్కడ వరకు. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ గైస్. ఇది ఎగ్జాక్ట్లీ హైదరాబాద్కి 100 కిలోమీటర్స్. కార్ అయితే 2 hours పట్టింది. ఇంక బండి అయినా అదే పడుతుంది. బస్సెస్ అవి ఉన్నాయో లేవో అవైలబిలిటీ మనకి తెలియదు. జస్ట్ ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకోవాలి. రెస్ట్ ట్రిప్ అనుకుంటే ఇదైతే రెఫర్ చేయొచ్చు. చాలా బెటర్, బాగుంది. లోపల దేవుడు అది ఒక 100 to 200 మీటర్స్ ఉంటుందేమో లోపల నడిచేది. ఇక్కడ వరకు తడిచిపోతున్నారు. పిల్లలు అయితే భుజం మీద ఎక్కించుకి తీసుకెళ్ళడమే. ఫోన్లు జాగ్రత్త, దూలగాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రహాద్ గారు ఆడు ఎవడో మీకు వాటర్ కొట్టేసాడు కదా.